నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. చైనా తన చుట్టూ ఉన్న దేశాలను ఎలాగైనా నాశనం చేయాలన్న ఆలోచనలతో రకరకాల పన్నాగాలు తరచూ వేస్తూనే ఉంటుంది. నయానో భయానో తన దారికి తెచ్చుకునే విధంగా చింకీ ఆలోచనలు చేస్తుంటుంది చైనా. ఇదే నేపథ్యంలో చైనా ఓ వాటర్ బాంబ్ తయారు చేస్తుంది. ఇది భారత్కు చాలా పెద్ద డేంజర్. ఈ విషయంలో మనం జాగ్రత్త పడాలని స్వయంగా మన అరుణాచల్ సీఎం హెచ్చరిస్తున్నారు. చైనా చేస్తున్న ఈ వాటర్ బాంబ్ ఓ పెద్ద డ్యామ్ కట్టడం. ఈ భారీ హైడ్రో పవర్ డ్యామ్ని చైనాలోని యార్లంగ్ సాంగ్సో నదిపై కడుతోంది. ఈ నది టిబెట్ గుండా ప్రవహిస్తూ అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ నదిగా మారి ఆ తర్వాత అస్సాంలో బ్రహ్మపుత్రగా కలుస్తుంది. ఈ డ్యామ్ 60,000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. అందుకనే ఇది ప్రపంచంలో అతి పెద్ద హైడ్రో పవర్ డ్యామ్ అవుతుంది. ఈ ప్రాజెక్టు విలువ సుమారు $137 బిలియన్, అంటే దాదాపు 11.5 లక్షల కోట్ల రూపాయలన్నమాట. అరుణాచల్ సీఎం పెమా ఖండు ఈ డ్యామ్ను పెద్ద వాటర్ బాంబ్ అంటున్నారు. ఎందుకంటే చైనా అంతర్జాతీయ నీటి ఒప్పందాలపై సంతకం చేయలేదు. ఈ ఒప్పందాలు ఉంటే చైనా నది దిగువ ప్రాంతాలకు కొంత నీటిని విడుదల చేయడం తప్పనిసరి అవుతుంది. కానీ ఇప్పుడు చైనాకు ఆ నిబంధనలు లేవు. ఒకవేళ చైనా ఈ ఒప్పందాలకు సంతకం చేసి ఉంటే ఈ డ్యామ్ భారతదేశానికి ఒక వరం అయి ఉండేదని ఆయనే అన్నారు. ఎందుకంటే ఇవి వేసవి కాలంలో అరుణాచల్, అస్సాం, బంగ్లాదేశ్లో వరదలు నివారించగలిగేది. కానీ చైనా ఈ ఒప్పందాలకు దూరంగా ఉండడం వల్ల డ్యామ్ ఒక భారీ ముప్పుగా మారింది. ఒకవేళ వారు డ్యాంలో నీటిని హఠాత్తుగా విడుదల చేస్తే అరుణాచల్లోని సియాంగ్ బెల్ట్ పూర్తిగా నాశనం అయిపోతుంది. ముఖ్యంగా ఆది తెగ వంటి స్థానిక సముదాయాల ఆస్తులు, భూములు భారీగా నష్టపోతాయి. అంతేకాదు ఈ నీరు అస్సాం, బంగ్లాదేశ్లకు వరదలను కూడా తీవ్రతరం చేస్తుంది. పెమా ఖండు ఈ ఆందోళన ఒక ఇంటర్వ్యూలో వ్యక్తం చేశారు. ఈ డ్యామ్ హిమాలయాల్లో ఒక భారీ లోయ వద్ద నిర్మితమవుతోంది. ఇక్కడ నది వద్ద పెద్ద యూటర్న్ తీసుకొని అరుణాచల్ ప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. ప్రస్తుతం ఈ వాటర్ బాంబును ఎదుర్కోవడానికి అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, కేంద్ర ప్రభుత్వంతో చర్చల తర్వాత వారు సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అనే ఒక ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు అరుణాచల్ ప్రదేశ్కు రక్షణగా, అలాగే నీటి భద్రతను నివారించేందుకు ఉద్దేశించబడింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా అరుణాచల్ తన నీటి వనరులను సంరక్షించుకోవడానికి, చైనా డ్యామ్ నుండి వచ్చే నీటి కష్టాలను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ డ్యామ్ విషయంలో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, పెమా ఖండు అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు చైనాతో కాక టిబెట్తో ఉందని స్పష్టం చేశారు. 1950లో చైనా టిబెట్ను ఆక్రమించిన తర్వాత ఈ సరిహద్దు వివాదంగా మారింది. ఈ డ్యామ్ ప్రాజెక్టు కేవలం నీటి భద్రత గురించి మాత్రమే కాదు, ఇది పర్యావరణం, స్థానిక సముదాయాల జీవనోపాధి, భారతదేశ భద్రతకు కూడా సంబంధించిన విషయం. అసలే చైనాలో ఇప్పటికే ఇబ్బడి ముబ్బడిగా వరదలు వస్తున్నాయి. ఈ దశలో ఎప్పుడైనా సరే ఈ వాటర్ బాంబు మన మీద చైనా కనుక వదిలితే భయంకరమైన నష్టం వస్తుంది. చైనా వస్తువులే కాదు, అంతర్జాతీయ బంధాలు కూడా నకిలీవేనని ఈ విషయం రుజువు చేస్తుంది.